హలో అండి. ఈ రోజైతే మా ఊరి జాతర ఎలా జరిగిందనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క గ్రామ దేవత ఉంటారండి. ఆ గ్రామ దేవతలకి అదే ఊర్లో ఏ పద్ధతి ఉంటుందో ఆ పద్ధతి ప్రకారం జాతర అయితే జరిపిస్తారు. అదే విధంగా మా ఊరి అమ్మవారికి ఏ విధంగా జాతర జరిపిస్తారో ఈ వీడియోలో చెప్తాను. నిన్న పెట్టిన వీడియోలో ఏ ఊరక్క అలాగే ఏ అమ్మవారు అని అడుగుతున్నారు. సో గ్రామం వచ్చేసి వైకొత్తపల్లి అండి, గన్నవరం మండలము. అలాగే అమ్మవారు వచ్చేసి వీరం పేరంటాలమ్మ తల్లి అన్నమాట. అమ్మవారికి ఏంటంటే 3 రోజుల ముందే ముద్రగడ అయితే కట్టిస్తారు. మీకు కర్రలా ఉంది కదా, దాన్ని ముద్రగడ అంటారనమాట. సో అది కట్టిన తర్వాత గొల్లపాలెం అని పుట్టింటికి అయితే పంపిస్తారు అమ్మవారిని. అక్కడ నుంచి 3 days తర్వాత ఊరంతా తిప్పి జాతర చేసుకుంటూ అమ్మవారిని మెట్టింటికి అయితే తీసుకొస్తారు. అంటే వైకొత్తపల్లి అండి. అప్పుడైతే అమ్మవారిని పంపించడానికి ఇష్టపడరంటండి పుట్టింటి వాళ్ళు. ఆవిడ కూడా రావడానికి కొంచెం మొంకు పట్టు పడుతుందంట. ఇంకా అలా నైట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ కాస్త ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఇంకా రావడానికి 3:30-4 అయిపోతుంది కదా. సో అప్పుడైతే నిప్పుల గుండం వేస్తారు. గుండం దాటించిన తర్వాత అమ్మవారిది నెక్స్ట్ డే కళ్యాణం అనేది జరుపుతారనమాట. ఈ పేరంటాలమ్మ అమ్మవారు ఏంటంటే మనకి ఈ గుండం వెనకాల పెద్ద స్టోరీ ఉంది. సో మా అత్తయ్య గారు అయితే చెప్పారనమాట. ఏదైనా సరే మనం జాతర జరిపిస్తున్నామంటే దాని వెనకాల చాలా స్టోరీలు అనేవి ఉంటాయి. మనకి గుండం తొక్కి వాళ్ళు ఎవరైనా సరే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి తొక్కితే కాలు అయితే కాలవండి. కొంచెం నిష్టగా లేకుండా ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కాలు కాలుతాయి. అమ్మవారి గుడి చుట్టూ 3 రౌండ్లు అయితే వేశారు. వేసిన తర్వాత నిప్పుల గుండంలో ఫస్ట్ కోడిని అయితే నడిపించారు. దాని తర్వాత ఒక ఆయన మీద అమ్మవారు అయితే వాలారు. సో ఫస్ట్ ఆయన అయితే వెళ్లారు. దాని తర్వాతే మిగతా వాళ్ళందరూ వెళ్లారు. నెక్స్ట్ అయితే అమ్మవారి కళ్యాణం అయితే చేపించామండి. ఆ వీడియో వస్తుంది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.